పనిచేస్తుందా? చేయదు మేడం. ఎందుకని? పేదలకు ఒక న్యాయం ఉంటుంది, డబ్బున్నోళ్ళకి ఒక న్యాయం ఉంటుంది. ఎందుకంటారు అలా? ఇక డబ్బున్నోళ్ళ అంతా నడుస్తుంది కాబట్టి డబ్బున్నోళ్ళ నడుస్తుంది. బీదోళ్ళది ఏం నడుస్తుంది మేడం? పోలీస్ స్టేషన్లో చుట్టూ దింపుతారు, లాస్ట్కు కాంప్రమైజ్ గారు అది అని చెప్పి పంపిస్తారు అంతే. పోలీసులు పోలీస్ వ్యవస్థ అసలు ఎవరి కోసం పనిచేయాలి? బీదోళ్ళ కోసము, మధ్యతరగతి వాళ్ళ కోసం పనిచేయాలి. ఎవరి కోసం పనిచేస్తుంది? డబ్బున్నోళ్ళ కోసం పనిచేస్తుంది. ఎందుకని వాళ్ళకి అంటే ఏమైనా ఒత్తిడి కారణం అంటారా? ఇక వాళ్ళకి కూడా ప్రెషర్ ఉంటుంది కదా మేడం. పెద్ద పెద్దలతోటి ఒత్తిళ్ళు ఉంటాయి. మన నుంచి బీదల నుంచి ఎవరు ఉంటారు చెప్పు? ఏం ఒత్తిడి లేకుండా ఏం లేకుండా. అదే పోలీస్ వ్యవస్థకి కనుక ఫుల్ పవర్స్ ఇచ్చేస్తే ఎలా పనిచేస్తుంది అంటారు? ఇవ్వాలి వాళ్ళకు ఏ ఒత్తిడి లేకుండా ఫుల్ పవర్స్ ఇచ్చాను అనుకో, రాజకీయ నాయకులు ఒత్తిడి లేకపోతే వాళ్ళు న్యాయంగానే పనిచేస్తారు. వాళ్ళకు ప్రెషర్ పెడతారు కాబట్టి వాళ్ళు అంతే పనిచేస్తారు. ఎందుకన్నా హత్యలు మొత్తం కూడా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి, కారణాలు ఏంటి? ఇక సొసైటీ అట్లా నడుస్తున్నది మేడం. లేడీస్ గిట ఎట్లా ఉన్నారు అంటే ఇప్పుడు ఇదే మాటకు వస్తే ఓకే, బట్ వాటికి ప్రభుత్వ చర్యలు కఠినంగా తీసుకోవడం లేదు అని అనుకోవచ్చా? అంటే ఇక కఠినంగా తీసుకుంటలేదు కదా మనం. ఏడ తీసుకున్నాము? మొన్న ఒక అమ్మాయి భర్త చంపేసి, నిన్న ఒక అబ్బాయిని చంపేసిరి. అలా ఏం చేస్తుండ్రు? జైల్లో పెడతారు, మళ్ళీ పంపిస్తారు అంతే. వాళ్ళు వచ్చి మళ్ళీ అదే రౌడీజం చేస్తారు. ఆ అబ్బాయిని చంపిన ఘటనలో గంజాయి తీసుకున్న వాళ్ళకు కూడా పాజిటివ్ వచ్చింది ఇద్దరికి అని చెప్పేసి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఈ గంజాయి వ్యవస్థ మొత్తం కూడా ఉందంటారా నిజంగానే? ఏమో రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పింది, ఈగల్లో ఏదో తెచ్చినా మొత్తం గంజాయిని అరిగాడుతా అన్నాడు. ఆయన చేసేది లేదు, ఆ గంజాయి అరికట్టేది లేదు. ఈ యూత్ మొత్తం చెడిపోయాక తప్పదు మొత్తం. ఇంకేం చాలా మంది అదే ఉన్నారు. ఇప్పుడు ఓల్ సిటీ అక్కడిక్కడ చూస్తే మొత్తము గంజాయి తీసుకునేటోళ్ళు ఎక్కువ ఉంటారు పిల్లలు మొత్తం. ఇప్పుడు అరికడతా అన్నారు రేవంత్. ఏడన్నది మళ్ళీ అది అరికట్టలే కదా, కడతలేడు కదా. మళ్ళీ అదేం చేస్తారు? ఏదో ఈగలు చేసినా మొత్తం దాన్ని గంజాయిని అరికడతా అని చెప్పిండు. అది లేదే లేదు. గంజాయి ప్రభావం మొత్తం మత్తు పదార్థాల ప్రభావం ఎవరి మీద ఎక్కువగా ఉందంటారు? ఇంకెవరి మీద ఉందో మేడం? యూత్ తీసుకుంటాం దాని ఎండ రాజకీయ నాయకులు నడిపించేటట్లు మొన్న పబ్లిక్గా లభిస్తుందంటారా మత్తు పదార్థం? ఇక పబ్లిక్గా అంటే ఏం చెప్తాం మేడం? అది తీసుకునేటోళ్ళకు అది చేసేటోళ్ళకి తెలుస్తుంది, ఏడాడు ఉంటుంది. పబ్లిక్గానే అంత ఏం లేదు కానీ సిగరెట్ కానీ నడుస్తుంది. ఇది ప్రభుత్వ వైఫల్యమే అనుకోవచ్చా? ఇక అనుకోవచ్చు అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది మేడం? దాంట్లో కొంతమంది బిజినెస్ చేస్తారు అంతే. బిజినెస్ వాళ్ళు బిజినెస్ చేస్తారు. దాన్ని అరకట్టడానికే పోలీసులు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులకు మంచి ఇది ఇస్తే అరకడతారు అంతే. సో ఈ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అరికట్టలేకపోతుందా ప్రభుత్వం? అరికట్టలేకపోతున్నాం మళ్ళీ, అందుకే కదా నడుస్తున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చెప్పిండు? మొత్తానికి అరికడతా అని చెప్పిండు. ఇప్పటికీ ఏడవతే అది ఇంకా నడుస్తున్నాను. దానివల్లనే ఆ తెల వేయని అయితేనే ఉన్నాయి. దాన్ని అరికట్టాలి కదా మేడం.